60 ఏళ్ళు పైబడిన పెద్దవాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళతో ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అని అంటే అంగస్తంభన లోపాలతో వస్తూ ఉంటారు. సార్ యాక్చువల్లీ రిటైర్ అయిపోయాము. ఆహ్, బేసికల్లీ ఆ ఫ్రీ లైఫ్ ఇద్దరు అంటే ఈవెన్ చిల్డ్రన్స్ వాళ్ళు ఆహ్, బయట వర్క్ చేస్తుంటారు. వీళ్ళిద్దరూ భార్యాభర్తలిద్దరూ ఇంట్లో ఫ్రీగా ఉంటారు. వర్క్ కూడా రిటైర్ అయిపోయుంటారు కాబట్టి ఫ్రీ టైమ్ ఎక్కువుంటుంది. బట్ సెక్షువల్ కోరికలు కూడా ఉంటాయి. బట్ స్టిల్ వాళ్ళకి ఆ అంగస్తంభన అనేది రాదు. సో, దానికి మెయిన్‌గా మనం అంటే ఎక్కువ కేసులు డయాబెటిస్ వల్ల. అంటే టైప్ 2 డయాబెటిస్ అంటాం కదా! డయాబెటిస్ మెలిటస్ అంటే షుగర్ వ్యాధి వల్ల ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. అంటే షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళందరూ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌కి వెళ్తారని కాదు. అంటే 100 మందిలో ఒక 60 మంది ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌తో బాధపడతారట షుగర్ ఉన్న వాళ్ళలో. సో, వీళ్ళకి షుగర్‌ని కంట్రోల్ చేసుకుంటూ కొంతమందికి షుగర్ కంట్రోల్ అయినా గానీ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ఇంప్రూవ్ కాదు. ఎందుకంటే అందులో అడ్డంకులు కావచ్చు, హైపర్ కొలెస్ట్రీమియా అంటే కొవ్వు పదార్థాలు చేరటం వల్ల అంగానికి రక్త ప్రసరణ తగ్గిపోవటం కావచ్చు. ఇంకా చాలా రీజన్స్ ఉంటాయి. అలాంగ్ విత్ ఈ డయాబెటిస్. సో, వాటిలన్నిటిని క్లియర్ చేసుకొనేసి మనము ఈ అంగానికి షాక్ వేవ్ థెరపీ ఇవ్వడం అనేది జరుగుతుంది.